తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారి యొక్క నాయకత్వం చాలా బలంగా ఉందనే దానికి నిదర్శనం. గత నెల 26వ తారీఖున ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ఈరోజు అంటే ఈ నెలలో 25వ తారీఖు కల్లా 1 కోటి మంది పైచిలుకు మరి 1/2 కోటి మంది పైచిలుకు జాయిన్ అయ్యారంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆయన యొక్క నాయకత్వం మీద జనాలకు ఎంత నమ్మకం వచ్చిందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వ పాలకులందరూ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా చాలా చిత్రహింసలు గురి చేశారు, అక్రమ కేసులు పెట్టారు, రకరకాలుగా వేధించినా కూడా నారా లోకేష్ గారు మన వెన్నంటే ఉండి, కార్యకర్తలు వెన్నంటే ఉండి మరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక సెల్ ఒకటి ఏర్పాటు చేసి మరి న్యాయ సలహాలు కానీ సూచనలు కానీ అక్రమ కేసులను పెట్టినా కూడా ధైర్యంగా నేనున్నాను మీకంటూ చెప్పి సుమారుగా 135 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టి కార్యకర్తల కోసం అండగా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఆరోగ్యంలో ఏ విషయాల్లో చూసుకున్నా కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా మనందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అండగా ఉండి మన వెన్నంటే ఉన్నారు. అందుకనే ఆ నమ్మకంతోనే ఈరోజు నారా లోకేష్ గారి యొక్క నాయకత్వం బలపరచాలని ఆయన మీద నమ్మకంతో ప్రతి ఒక్క కార్యకర్త ఇంత పెద్ద మొత్తంలో ఏ జాతీయ పార్టీ కానీ, ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఇంత తక్కువ కాలంలో సుమారుగా 29 రోజులకే 1/2 కోటి మంది పైచిలుకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి క్రియాశీల సభ్యత్వాలు తీసుకున్నారంటే అది ఒక నారా లోకేష్ గారి యొక్క గొప్పతనం అని మనం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే ప్రతి ఒక్క కార్యకర్త కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేనున్నాను మీకు అని భరోసానిచ్చే ఏకైక నాయకుడు మన నారా లోకేష్ గారు. కాబట్టి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలి. అంతేకాకుండా రిఫరల్ సిస్టమ్ అని కూడా పెట్టారు. రిఫరల్ సిస్టమ్ వల్ల ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఏ పని చేశారో తెలియాలనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుసుకొని పనిచేస్తుంటే ప్రతిదీ కూడా రికార్డ్ అయ్యి రాబోయే రోజులు ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నా కూడా ఎవరి రికమెండేషన్ లేకుండా కూడా రిఫరల్ సిస్టమ్ మూలంగా ఎవరి రికమెండేషన్ లేకుండా డైరెక్ట్గా కూడా కేంద్ర కార్యాలయంలో ప్రతి కార్యకర్త చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా వెంటనే అక్కడ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నాయి. కాబట్టి ఎవరి రిఫరల్ కానీ ఎవరితో పని లేకుండా ఎవరు రికమెండేషన్తో పని లేకుండా కూడా నామినేటెడ్ పోస్టులు మనం ఇచ్చారు. దానికి నిదర్శనమే ఇది. నామినేటెడ్ పోస్టులు మనకు చాలా పారదర్శకంగా జరిగినాయి. కాబట్టి అసలు లోకేష్ గారి నాయకత్వాన్ని ఎవరు కూడా కాదంటానికి లేదు. కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున పూనుకొని ఇంకా అనేక మంది సభ్యత్వాన్ని అనేక లక్షల మందిని జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరిని కూడా మనం ప్రతి ఒక్కళ్ళు కార్యకర్త కూడా నాది నా కుటుంబంలో విషయం అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకునే విధంగా మనం అందరం సహకరించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.